హలో ఫ్రెండ్స్, మనం కార్తీక సోమవార వ్రతఫలం అనే పరమానందయ్య శిష్యుల కథ గురించి తెలుసుకుందాం. అనంత పుణ్యఫలదాయినైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్య గారు అనడంతో సమీపంలో ఉన్న అడవిలోనికి వెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చేయసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి, గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం బాధ్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు, ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యి మీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కూని రాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకు పట్టిన శబ్దం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి, ఆహా, మన రాగానికి తగ్గ తాళం కుండకే కుదిరింది, ఘటవాయిద్యం బహుశ్రేష్టమంటారు అనుకుంటూ రాగాలాపంలో కొత్త కొత్త పనిగతులు వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా పలచబడేసరికి, దీని తస్సాదీయ, నేనింత ఉత్సాహంగా సంగతుల మీద సంగతులు దంచేస్తుంటే ఇది తాళం తప్పుతుందే అని ఆవేశంగా పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెను ఒకటి తీసుకొని కొండ మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఇంకేముంది, మరి కాసేపట్లో సిద్ధంగా కానున్న అన్నం నేలపాలై పొయ్యి కూడా ఆరిపోయింది. గుడగుడ శబ్దం కుండకు నష్టం అని పాడుకుంటూ వంట ప్రయత్నం విరమించి రాగాలు తీస్తూ కూర్చున్నాడు దేవభూతి. ఆ పక్కనే కూరగాయలు తరుగుతున్న ఇద్దరు శిష్యుల్లో ఒకడు వంకాయలు అందుకొని వంకాయ వాతం అంటూ ఆ బుట్టెడు వంకాయలు చెరువులో పోసి వచ్చాడు. ఇంకో శిష్యుడు అటుగా వచ్చి సొరకాయ శ్లేషం అంటూ 10 సొరకాయల్ని 10 దిక్కులా విసిరేశాడు. మరో ఉద్దండు, అతి తెలివి సోదరులారా, మీలో ఒక్కరికి స్ఫురించలేదా, సర్వరోగ నివారణి ఈ అడవిలో విస్తారంగా లభించేది కరక్కాయ, అది కూర వండండి అని సెలవించాడు. అందరూ కరక్కాయల వేటలో పడ్డారు. అన్ని అనుష్ఠానాలు ముగించుకొని బారెడు పొద్దెక్కి మిట్ట మధ్యాహ్నం కూడా అయ్యాక గురువుగారు, గురుపత్ని నిదానంగా తమ శిష్యులు వండి వార్చే పంచభక్ష పరమాన్నాలను ఆరగిద్దామని నిజంగానే ఆత్రపడి వనభోజన ప్రదేశానికి చేరుకోగా, ఏముందక్కడ, ఆరిపోయిన పొయ్యిలో సగం ఉడికిన అన్నం కుండ పెంకుల మధ్య పరుచుకొని ఉండడం తప్ప కూరల జాడ ఎక్కడా లేదు. పిండి వంటల ఆచూకీ అస్సలు లేదు. శిష్యులంతా ఒక్కో అవస్థలో, చెట్టు మీద ఒకడు, చెట్టు కింద ఒకడు, కొమ్మల్లో ఊగుతూ ఒకడు. ఏమిట్రా ఇదంతా అని అడిగితే, కరక్కాయల కోత గురువుగారు, కనీసం 5-6 వీసెల కరక్కాయలైనా లేనిదే కూర సరిపోదు కదా, ఇప్పటికీ 2 వీసెల కరక్కాయలు పోగు చేయగలిగాం, ఎంత రాత్రికైనా కరక్కాయలు 5 వీసులు పూర్తి చేసి చిటికలో కూర వండి వాచేయము అంటూ అంతా ముక్త కంఠంతో ఒకటే జవాబు, కరక్కాయల కూర అంటూ ఆశ్చర్యపోయిన గురుపత్నికి, మీకు తెలీదమ్మగారు, అన్ని రోగాలను కుదిర్చే గుణం కరక్కాయకు ఉందని గురువుగారు ఎప్పుడో అంటుంటారు కదా, కావాలంటే అడగండి అని ఆ ప్రతిపాదన తెచ్చిన శిష్యుని సంజాయిషి. వీళ్ళని నమ్ముకొని విందు భోజనానికి వస్తే అర్ధరాత్రి అయినా పస్తే అని గ్రహించుకున్న పేరిందేవి గారు, ఒరి తెలివి తక్కువ సన్నాసులారా, మీ నిర్వాకానికి నమ్ముకోవడం నాదే తప్పు, ఉదయాన్నే నేనైనా వచ్చి మడి కట్టుకున్నాను కాదు అని అప్పటికప్పుడు ఆవిడ నడుం కట్టుకొని చంద్రోదయ వేళకు అంతా సిద్ధం చేసేసరికి ఆ సాయంత్రం కార్తీక సోమవారం ఫలం దక్కేలా ఎట్టకేలకు వనభోజనం ముగించుకోగలిగారు. ఇది మనకి మూలం పరమానందయ్య శిష్యుల కథలు, గొల్లపూడి వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.